నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికార ప్రతినిధులుగా కొంతమంది నియమించాడు. ఏది నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళని ప్రజలు ఒకసారి చీకొట్టి 11 సీట్లు ఇచ్చిన కారణమే ఇటువంటి వ్యక్తులు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల పనిచేసి స్క్రీన్ మీద ప్రతిరోజు టీవీల్లో కానీ ప్రెస్ మీట్లో కానీ కనపడి బండబూతులు మాట్లాడిన బ్యాచ్, కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా, ఇక ఒక్కళ్ళు కాదు, ఇక అందరూ అలాంటి వాళ్ళే. మళ్ళీ 11 స్థానాలకే పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే బుద్ధి లేని పనులు మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ రోజారెడ్డి కానీ, శ్యామలారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ నీచమైన చరిత్ర ఉన్న నీచ్ కమీన్ కుత్తే అంటారు వీళ్ళని. ఇటువంటి వ్యక్తుల్ని వీళ్ళని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అధికార ప్రతినిధులుగా మళ్ళీ ఇస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన ఉందా? రాజకీయంగా మళ్ళీ బతికే ఆలోచన ఉందా? అసలు ఆ వైసీపీ మళ్ళీ ఆ మనుగడలోకి వస్తుందంటారా? ఏం చెప్తారు? ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా కొట్టాలో ఆ విధంగా కొట్టారు. జగన్మోహన్ రెడ్డి మాటకు మాట అన్న స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పు అనేది ఎందుకంటే ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక సాంగ్ వేసాడు, ఇచ్చిన మాట, అదేదో సాంగ్ ఉండేది. అది ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. అందుకని 11లో కూర్చోబెట్టారు. నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆయన బుద్ధిని తెలుసుకొని కూర్చోబెట్టారు. ప్రతిపక్షం కూడా లేకుండా వైనాట్ 175 అనే వర్డ్ యూజ్ చేశాడు. అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆయనకి ఆ హోదా కూడా రాకుండా చేశారు. అర్థమైందా? ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు. ఇక్కడ ఎలాంటి మనం ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ఇంకేం మాట్లాడలేం కాబట్టి, ఎందుకంటే అది ప్రజా తీర్పే అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో. అలాంటి ప్రజలు క్లారిటీగా తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఈ విధంగా ప్రజలు నన్ను ఓడించారు అని నువ్వు కూర్చొని నీ పద్ధతిని మార్చుకో ఉండాలి, నీ తీరును మార్చుకో ఉండాలి. ఇంకా ప్రజలకి నేను భవిష్యత్తులో దగ్గర అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే నీకు ఇంకా మారుంటావు, తీరు మార్చుకుంటావు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇక్కడ ఎవరైతే ప్రజలు చీత్కరించారో, ఎవరినైతే ప్రజలు వద్దన్నారో అలాంటి వాళ్ళని మళ్ళీ ప్రజలపైన తీసుకొని వచ్చి నువ్వు రుద్దాలనుకుంటూ ఉన్నావు. దీంట్లో ముఖ్యంగా భూమాన కరుణాకర్ రెడ్డి ఫస్ట్ పర్సన్. ఈయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యేగానే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నాడు. అవునా కదా? తిరుమలలో ఎంతో మనం పవిత్రంగా భావిస్తారు హిందువులు. అలాంటి తిరుమలని అప్రతిష్ఠ పాలు చేశాడు. ఒక నాస్తికుడు. ఏ విధంగా రాజకీయం చేశాడు, రాజకీయ కార్యకలాపాలకు ఏ విధంగా ఉపయోగించుకొని చేశాడు. అందుకే ఆ దేవదేవుడు శిక్షించాడు వాళ్ళని. అవును, తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా సమాధి చేశాడు, ఓడించాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడితోనే రాజకీయాలు చేసిన వ్యక్తిని, తిరుమల ప్రతిష్టను దిగజార్చిన అలాంటి వ్యక్తిని, తిరుపతిలో గంజాయి కడ్డగా మార్చిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, ప్రజలు చిత్కరించిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు అధికార ప్రతినిధిగా పెంచి అతని చేత చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారిని ఇలాంటి వాళ్ళని తిట్టియాలనే దురుద్దేశంతో ఈ విధంగా పెట్టాడు. రెండో వ్యక్తి ఆర్కే రోజా. ఈమె నోరు గురించి తెలుసు. ఈమె తిరుపతి టికెట్లను ఏ విధంగా వాడుకునిందో, ఏ విధంగా చేసిందో మనం చూసాం. మీ అందరికీ తెలుసు. ఆ దేవుడు ముందర రాజకీయం మాట్లాడింది, ఆ దేవుడు ఎలా ఓడించాడో కూడా చూసాం. ఈమె 2 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటుంది. ఆ 2 సార్లు జస్ట్ ఒకసారి ఏమో 1000 లోపు, ఇంకొకసారి ఏమో 2000 లోపు ఈ విధంగా గెలిచింది. కానీ ఈసారి దెబ్బ దేవుడు ఏ విధంగా కొట్టాడు తెలుసా? నగిరి ప్రజలు ఏ విధంగా కొట్టారు తెలుసా? 40,000 ఓట్లతో చిత్తుగా ఓడించారు. 40,000 ఓట్లతో ఓడించారంటే ఆమె నువ్వు ఇంక అవసరం లేదు, నిన్ను లాస్ట్ 2 సార్లు లేదు భిక్షం వేసి నిన్ను గెలిపించావు, ఇంకా వద్దు అన్నారు ప్రజలు. వద్దన్నారు. రాష్ట్రంలో అయితే ఆమె పైన ఎంత అవినీతి చేసి, ఆడుదాం ఆంధ్రాలో ఏ విధంగా స్కామ్ చేసిందో, ఇంకా ఆమె నోరుకి చాలా చేసింది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆమె నోటికి అద్దు అదుపు ఉండదు. ఏది పడితే అది మాట్లాడి దిగజారుడు మాటలు మాడుతుంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు అధికార ప్రతినిధిగా పెట్టారు. అంటే ఆమె చేత మళ్ళీ బూతులు మాట్లాడిద్దామని. ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి శ్యామల. ఈమె ఆల్రెడీ స్టార్ క్యాంపైనర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్లో. ఈమె స్టార్ క్యాంపైనింగ్ చేస్తే ఏమైందో, ప్రజలు ఏ విధంగా ఓడించారో మనం చూసాం. ఈమె భర్త సంథింగ్ నరసింహారెడ్డి సంథింగ్ ఏదో పేరు ఉందండి. అతను అమ్మాయిల చీటింగ్ కేసులో, ఫ్రాడ్ కేసుల్లో ఈ విధంగా అతను ఆల్రెడీ అతనిపైన కేసులు ఉన్నాయి. అతను ఆల్రెడీ అవుట్లో తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఈ శ్యామల అనే వ్యక్తి, ఈమె పైన కూడా అనేక రూమర్స్ ఉన్నాయి. ఆమె ఒక మహిళ కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఈ విధంగా ఇలాంటి ముగ్గురిని తీసుకొని వచ్చి
పార్టీ అధికార ప్రతినిధులు కాబట్టి వాళ్ళ చేత మళ్ళీ నువ్వు నీచ రాజకీయం మాట్లాడియాలనుకున్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఇదంతా గ్రహిస్తారనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం వీళ్ళని చీకొట్టి మనం ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళని ఓడించినా జగన్మోహన్ రెడ్డి తన తీరు 1% కూడా మార్చుకోకుండా ఇంకా దిగజారిపోయి ఇలాంటి వాళ్ళ చేత బురద జల్లియాలి, ఇలాంటి వాళ్ళ చేత రాజకీయం చేపియాలనుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళ నోటికి పని చెప్తారు, వీళ్ళు నోరుకి పని చెప్తే ప్రజలు అసహించుకుంటారు. రేపు భవిష్యత్తులో ఈ పార్టీని సమాధి చేస్తారు అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పెట్టేది నువ్వు అధికార ప్రతినిధిగా పెట్టు, ఒక గౌరవప్రదమైన వ్యక్తులను లేకపోతే ఏదో పెట్టు. ఎందుకంటే నీది ఒక రాజకీయ పార్టీ, ప్రభుత్వం చేసే ప్రతి దానిపైన నువ్వు ఒక విపక్షంగానో నీ దగ్గర ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు, ఒక 4 అధికార ప్రతినిధి అంటే ఎంతో హుందాగా ఉండాలి, హుందాతనం ఉండాలి. ఇంకొకటి మాట్లాడేదానికి నువ్వు పెట్టుకో, తప్పు లేదు. కానీ ఇలాంటి ఈ దిగజారిపోయిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ఏంటంటే నీ సొంత సామాజిక వర్గం వాళ్ళనే తీసుకొని వచ్చి పెడుతున్నావంటే నీకు ఇంకా కులపిచ్చి తగ్గల. ఒకటి నీ కులపిచ్చి తగ్గల, ప్రజలు చీకొట్టిన. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంకా నీ పద్ధతి మార్చుకోవాలా, ఇంకా బూతులు మాట్లాడే వాళ్ళని, నోరేసుకొని అరిచే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు. ఇది తీరు మార్చుకో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో నీ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే ఈ పద్ధతి, ఈ ధోరణి కరెక్ట్ కాదు. నీ ధోరణి మార్చుకోవాలి. మార్చుకో జగన్మోహన్ రెడ్డి. మార్చుకోను నేను ఇట్లే ఉంటా, ఇట్లే చేస్తా అంటే ఇప్పుడు నీకు ప్రతిపక్షం ఇలా. ఒకప్పుడు ఫస్ట్ నీ పార్టీ పెట్టినప్పుడు 2014 ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో ప్రతిపక్షం ఇచ్చారు. నువ్వు అడుక్కుంటూ ఉంటే, నువ్వు ఏవో అబద్ధాలు ఇవన్నీ చేస్తే ప్రజలు ఏదో పోని జాలి దయ చూపించి నువ్వు చెప్పిన కొన్ని అబద్ధాలని జనాలు మోసపోయి నమ్మి నీకు అధికారం ఇచ్చారు. మళ్ళీ రియలైజ్ అయ్యి నీకు ఈ 2 అధికారం ప్రతిపక్షం 2 అనవసరం అని చెప్పి 11 స్థానాల్లో ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. నువ్వు ఇదే విధంగా ధోరణిలో వెళ్ళావనుకో రేపు భవిష్యత్తులో నీ గుండు సున్నా పెడతారు ప్రజాస్వామ్యంలో ప్రజలు. అందుకని నీ తీరు మార్చుకో. నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, స్వీకరిస్తాం. అదేవిధంగా ఒక గౌరవప్రదమైన వ్యక్తుల్ని నువ్వు పెట్టి మాట్లాడివు, తప్పులేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడో ఒకటి ఏదైనా జరిగితే మాట్లాడొచ్చు, తప్పు లేదు. నువ్వు ఒక బాధ్యతగా చెప్తే దాన్ని బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం కూడా దాన్ని పైన చర్యలు తీసుకోవడం, దాన్ని మార్చడం ఏదో ఒకటి చేస్తారు. అంతేగాని వ్యక్తిగతంగా దూషించడానికి నోరేసుకొని క్యారెక్టర్ లేని వ్యక్తులను తీసుకొని వచ్చి అధికార ప్రతినిధులుగా పెట్టి ఏది పడితే అది మాట్లాడిస్తాను నేనంటే రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్గా అదే ప్రజలు రేపు నీకు గుండు సున్నా ఇస్తారు. ఎందుకంటే నీ పార్టీని భూస్థాపితం ప్రజలే చేస్తారు. ఎందుకంటే ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చాయి భారత ప్రజాస్వామ్యంలో, ఎన్నో కనుమరుగైపోయి. నువ్వు ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకోను నేను ఇట్లే ఉంటా అంటే నీ అహం ఎంత తెగిస్తే ప్రజలు అంత దించుతారు నిన్ను. అది గుర్తుపెట్టుకో. ఇక్కడైనా పద్ధతి మార్చుకో. ఇలాంటి వ్యక్తులు రేపేం మాట్లాడతారండి వీళ్ళు? రోజా కావచ్చు, భూమన్ కర్ణాకర్, ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ ఉందా, ఏమన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా? వాళ్ళు వచ్చేమంటే సెల్ఫ్ టార్గెటింగ్ చేస్తారు ఇలాంటి వ్యక్తులు. ఇంకొకటి పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేది నువ్వు యాక్షన్ కమిటీ అనేది పెట్టుకుంటాను. దీంట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇక్కడ చూడండి, ఈయన సామాజిక న్యాయం గురించి ఏవేవో మాట్లాడతాడు. ఇక్కడ చూస్తే నలుగురు ఏ సామాజిక వర్గం అండి? రెడ్డి సామాజిక వర్గం. పొలిటికల్ యాక్షన్ కమిటీ నువ్వు పెట్టుకున్నావు. ఎవరబ్బా దానికి? ఎర్రచందనం స్మగ్లరు, భూదందాలు చేసే వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టాడు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్రోత్సహిస్తున్నాడు ఓడిపోయినా కానీ. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి మారడు. అతని పార్టీని రాజకీయ సమాధి చేస్తేనే అతని తీరు మారుతుంది. ఎందుకంటే ఇలాంటి పార్టీ, ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. ఎందుకంటే ఎంతో హుందాతనంగా ఉండాలి రాజకీయం, గౌరవప్రదమైన రాజకీయం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్ల బట్లే అట్లా రాజకీయం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పార్టీ అనేది ఉండకూడదండి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ పార్టీ ఉంటే, ఎందుకంటే ఎక్కడికక్కడ అడ్డుకట్టేస్తూ శవరాజకీయాలు చేయాలని చూస్తారు, ప్రజలనే లేకుండా చేయాలని చూస్తారు. అందుకని ప్రజలందరూ ఆలోచించుకొని ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా మీరు అది ఆలోచించండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ పార్టీ ఓటమి కారణం కదా, రోజా మీ పార్టీ ఓటమి కారణం కదా, ఇలాంటి వాళ్ళని మళ్ళీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరికి కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఇకనైనా మీరు బయటకు వచ్చి మంచిగా మీ జీవితాలని, నూతన జీవితాన్ని ప్రారంభిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రీసెంట్గా చూస్తూ ఉన్నాం వీళ్ళ పార్టీలో మహిళలకు ఎక్కడండి, అనంతబాబు కావచ్చు, మళ్ళీ అతను ఎవరో గోరంట్ల మాధవ్ కావచ్చు, అంబట్టి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, దువ్వాడి శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండే మహిళలు కూడా ఆలోచించి
మంచి నిర్ణయం తీస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూశారు. ఇలాంటి వాళ్ళపై జగన్మోహన్ రెడ్డి ఒక్క చర్య తీసుకోలేదు. అంటే రేపు మీ వరకు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మహిళలు. ఎందుకంటే తన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే గౌరవం ఉన్నవాడు మీకేమి ఇస్తాడు ఆలోచించండి. అదేవిధంగా వైసీపీ నమ్ముకున్న వాళ్ళు కూడా మీరు నూతన జీవితాన్ని ప్రారంభం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయం చేస్తూ ఉంటే మనుగడ ఉండదు, ఇంకా పద్ధతి మార్చుకోలేదు కాబట్టి అందుకని ఇలాంటి పార్టీ అనేది ఈ దేశంలో ఉండడానికి అనర్హత అని నేను తెలియజేసుకుంటున్నాను అండి. ఎందుకు ఇకనైనా మారతారని భావిస్తూ ఉన్నాను. ఓకే అండి, చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాలు, ఇటువంటి కిలేడీలతో చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విఫలం అవుతాయి. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి సున్నాతో వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర ముగిసిపోతుంది. చూద్దామండి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇటువంటి దరిద్రాలు మనం చూడాల్సి వస్తుందో వాటి గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే అండి.